జోగిపేట 2వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం. ఆందోళన మండలం జోగిపేట మున్సిపాలిటీ 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి జిన్నా విజయ్ కుమార్ ఈ రోజు వార్డులో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో భాగంగా డబుల్ బెడ్రూమ్లలోని ప్రజలను కలిసి తనను గెలిపించాలని కోరారు. చాలా ఎంత ఇప్పుడు తీసుకుంటున్నారంటే సార్ ఇచ్చిన పథకాలే మాకు ఇంకా నడుస్తున్నాయి. వీళ్ళు ఇచ్చినటువంటి రంగేష్ కానీ ఎటువంటి 6 గ్యారెంటీలు కానీ ఎక్కడెక్కడ రాలేవు. ప్రతి మహిళకు 2500 అని చెప్పారో అది ఇంకా రావడం లేదన్నారు. అలాగే వృద్ధాప్య పెన్షన్ ఎప్పుడైతే కేసీఆర్ సార్ 2000 ఇచ్చాడో అదే కొనసాగుతున్నదని చెప్తున్నారు. అలాగే వృద్ధాప్య పెన్షన్ వికలాంగులకు ఏదైతే పాతది ఉందో 4000 అది ఇంకా 4000 కొనసాగుతుందని వాళ్ళు చెప్పినటువంటి హామీ 6000 ఎక్కడెక్కడ రాలేదని, అలాగే కళ్యాణ లక్ష్మి తులం బంగారం విషయం ఎక్కడైతే వారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారో అది ఇంతవరకు అమలు కాలేదని తీవ్రంగా వాళ్ళు బాధపడుతున్నారు, ఖండిస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లోనే ఉన్నామని, చాలా ఆనందంగా ఉన్నామని వాళ్ళు ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ సార్ ప్రభుత్వం రావాలని చాలా గట్టిగా కోరుతున్నారు. మేము వెళ్ళి అడిగేలోపే మీరు ఏం దిగులు పడకండి, మళ్ళీ కేసీఆర్ సార్ ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది, మీరు ఏం టెన్షన్ పడకండి, మీరు మంచిగా చేసుకోండి, మేము గట్టిగా ఈసారి కేసీఆర్ సార్ని గెలిపిస్తాం, మిమ్మల్ని గెలిపిస్తామని వాళ్ళు ప్రజలు చెబుతున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం.